హలో స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు కార్తికేయస్ అకాడమీ. సో ఈరోజు మనం ఈనాడు న్యూస్ పేపర్లో అతి ముఖ్యమైన టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దాము. అలాగే ఒక చాలా ఇంపార్టెంట్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ కూడా దీంట్లో కనిపిస్తుంది. సో మనం ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ లాస్ట్లో కనిపిస్తుంది. సో టుమారో ద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఈస్ గోయింగ్ టు ఇనాగరేట్ the new scheme that is called Pradhan Mantri Garib Rozgar Yojana, very important for the examinations. So if you see the Enadu paper, there are a lot of pages are there, but out of more than 17 pages, very few topics are important for today. So first of all, కమ్ముకు వస్తున్న కళ్ళు తెరవరా, దిస్ ఇస్ అబౌట్ COVID-19 గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో చాలా రోజులు బట్టి మనం చదువుతున్నాం కాబట్టి సో నాట్ ఇంపార్టెంట్ ఫర్ ది ఎగ్జామినేషన్స్. ఇక్కడ మనం రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నేడే అనే అంశం ఇక్కడ కనిపిస్తుందండి. అలాగే పొగాకు కొనుగోలుకు ప్రత్యేక సంస్థ, ఇది మనం చాలా ఇంపార్టెంట్గా చూస్తాం. ఈ క్లిప్పింగ్స్ అన్నీ కూడా ఆల్రెడీ కట్ చేయడం జరిగింది. అవన్నీ కూడా మీకు మన కార్తికేయస్ అకాడమీ మొబైల్ యాప్లో అప్లోడ్ చేస్తాము. సో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏదైతే ఉంటుందో అవి మాత్రం మనం చదివితే సరిపోతుంది. సో పొగాకు కొనుగోలుకు ప్రత్యేక సంస్థ ఐఏఎస్ అధికారి నేతృత్వంలో ఏర్పాటు అనే ఒక ఆర్టికల్ రావడం జరిగింది. అలాగే రెండో పేజ్లో కూడా అంశం ఉంటుంది, అక్కడ కూడా మనం చదువుదామండి. సో నెక్స్ట్ ఈ పేజ్లో మనకి భద్రతా మండలిలో తాత్కాలికంగా సభ్య దేశంగా భారత్, ఇది చాలా ఇంపార్టెంట్. సో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ మనకి జనరల్ సెక్యూరిటీ కౌన్సిల్లో, యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో భారతదేశము మళ్ళీ తిరిగి ఎన్నుకోవడం జరిగింది. సో చాలా ఇంపార్టెంట్. సో భారత్కు మొత్తం 192 ఓట్లకు గాను 184 ఓట్లు వచ్చాయని, ఇది భారతదేశము యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఇది 8వ నోటెడ్ అవ్వడం జరిగింది. సో చాలా ఇంపార్టెంట్గా మనం కంటెంట్ చదవడం జరుగుతుంది. సో రెండో పేజ్లో కూడా అదే అంశం ఉంది. సో మీరు డెఫినెట్గా ఫోకస్ చేయండి. తర్వాత హద్దులు దాటద్దు, ఈ ఆర్టికల్ దేనికి సంబంధించిందంటే చైనా గురించి, మరియు రీసెంట్గా కొన్ని ఈ గాల్వాన్ లోయలో భారతదేశానికి మరియు చైనాకి మధ్య జరిగినటువంటి విధాల్లో భారతీయ సైనికులు చాలామంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. సో అదే అంశానికి సంబంధించి ఇక్కడ సో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ని మార్చేందుకు ఏకపక్ష చర్చలు వద్దు, దేశ సార్వభౌమాధికారాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా కాపాడుకుంటాం అని సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో చైనాకు భారత స్పష్టీకరణ, భారత సైనికులు ఎవరు కూడా గల్లంతు కాలేదు, ఈ విషయాన్ని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందండి. అలాగే బహిష్కరణతోటే కట్టడి, అంటే చైనా విదేశీ వస్తు బహిష్కరణ అని మనం మోడర్నిస్ట్లో చదువుతాము. అదేవిధంగా ఇక్కడ కూడా స్వదేశమే ముద్దు విదేశం వద్దు అనేటువంటి ఆర్టికల్స్ తోటి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అంటే చైనా ఉత్పత్తులు మనం వాడొద్దు అనేది కేంద్ర మంత్రులు చాలామంది కూడా చెప్తూ ఉన్నారు. అది కూడా మనకి కరెక్ట్గా అనిపిస్తుంది. సో డెఫినెట్గా ఈ ఆర్టికల్ గురించి ఒకసారి చదువుతామండి. సో దట్స్ ఇట్ అండి. ఈ పేజ్లో మనకు అంత ఇంపార్టెంట్ ఏమి ఉండదు. దెన్ గో టు ద 4th పేజ్. సో ఈ 4th పేజ్లో మీరు రైట్ స్టూడెంట్స్, అండ్ సెకండ్ పేజ్లో మనము సేమ్ మళ్ళీ కంటెంట్ చూద్దామండి. సో 20 రంగాలు 120 కోర్సులు అనేటువంటి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ముఖ్యంగా నైపుణ్యాభివృద్ధి, ద స్కిల్ డెవలప్మెంట్ కళాశాలను ప్రారంభించాలి అనేటువంటి ఒక శీర్షిక మీకు ఇక్కడ కనిపిస్తుంది. అలాగే పొగాకు కొనుగోలుకు ప్రత్యేక సంస్థ, మళ్ళీ సెకండ్ పేజ్లో సేమ్ కంటెంట్ మీకు కనిపిస్తుందండి. అలాగే ఇక్కడ సో నెక్స్ట్ భద్రతా మండలిలో తాత్కాలిక సభ్య దేశంగా భారత్. సో ఈ సెక్యూరిటీ కౌన్సిల్లో, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో భారతదేశము అగైన్ తాత్కాలిక సభ్య దేశంగా నమోదు కాబడింది. సో దీనికి సంబంధించి ఒక కంటెంట్ ఇక్కడ చూడడం జరుగుతుందండి. సో అవుట్ ఆఫ్ 193 కంట్రీస్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్లో 128 ఓట్లను కంపల్సరిగా సాధించినట్లయితేనే ఆ దేశానికి సెక్యూరిటీ కౌన్సిల్లో మెంబర్షిప్ అనేది దొరుకుతుందన్నమాట. సో మన దేశంతో పాటు ఐర్లాండ్, మెక్సికో, నార్వేలు కూడా భద్రతా మండలిలో ఎన్నికయ్యాయి. మరో సీటు కోసం జిబౌటి మరియు కెన్యాలు పోటీ పడ్డాయి. అయితే అవసరమైనటువంటి 128 ఓట్లను సాధించడంలో 2 దేశాలు విఫలమవడం వలన మరో విడత ఓటింగ్ జరిగే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ న్యూస్ రావడం జరిగిందండి. సర్వప్రతినిధి సభ అధ్యక్ష పదవికి ఎన్నిక జరిగింది. టర్కీ దౌత్యవేత్త పార్లమెంటేరియన్ ఓల్కాన్ జోస్కిర్ ఇందులో విజయం సాధించారు. సెప్టెంబర్లో ప్రారంభమయ్యే సర్వప్రతినిధి సభ 75వ సమావేశాలను ఆయన అధ్యక్షత వహిస్తారు. చాలా ఇంపార్టెంట్ అండి. సో హూ ఈజ్ ద సెక్రటరీ ఆఫ్ ద జనరల్ అసెంబ్లీ, సర్వప్రతినిధి సభ అనే విషయాన్ని అడిగినట్లయితే ఓల్కాన్ బోజ్గిర్ హీస్ ఫ్రమ్ టర్కీ అనే విషయాన్ని మనం మెన్షన్ చేస్తాం. సో ఇలా భారతదేశము ఇప్పటిదాకా భారత మండలిలో భారత్ ఎన్నిక కావడం ఇది 8వసారి అనే విషయాన్ని ఇక్కడ కనిపిస్తుంది. సో 1950, 51, 67, 72, 77, 84, 91, 2011, సో మళ్ళీ 2020 ఇలా మనం 8వసారి భారతదేశము సెక్యూరిటీ కౌన్సిల్లో మెంబర్షిప్ కావడం జరిగిందనే విషయాన్ని తెలియజేస్తుంది. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలని మోడీ మరియు అన్ని దేశాలకి, ఎవరైతే భారతదేశానికి అనుకూలంగా ఓటు ఇచ్చారో
సో వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేయడం ఈ ఆర్టికల్లో మీకు కనిపిస్తుంది. సో మంచి పేరుకు నిదర్శనం వెంకయ్యనాయుడు. తాజా ఎన్నికపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా భారత్కున్న మంచి పేరును సాధించిన మెజార్టీ నిదర్శనమని ఆయన కొనియాడారు. సో చాలా ఇంపార్టెంట్గా మనం చదువుతామండి. సో ఇన్ కేస్ మీకు నోట్స్ రాసుకోవాలనుకుంటే రాసుకోవచ్చు. రెండవది హద్దులు దాటద్దు. సేమ్ చైనా గురించి భారతదేశము సేమ్ ఆర్టికల్ మళ్ళీ కంటిన్యూ చేస్తుంది. సో రెండవ పేజీలో మనకి ఇది ఒకటి ఇంపార్టెంట్గా మనం చూస్తాం. నెక్స్ట్ తర్వాత పేజీలో ఇంపార్టెంట్ ఆర్టికల్ 2 ఏళ్లుగా మందగమనమే. ఈ ఆర్టికల్ని కంపల్సరీగా మనం చదవాల్సి ఉంటుందండి. ఎందుకంటే అటు ఎకానమీలో కానీ మరియు సోషియో ఎకనామిక్ సర్వే డేటా కూడా ఇది కవర్ చేస్తుంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి సోషియో ఎకనామిక్ సర్వే, సో రాష్ట్ర ఆర్థిక వృద్ధి రేటుపై ఆర్థిక సర్వే అనేటువంటి ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ప్రభుత్వం రిలీజ్ చేసింది. సో దాంట్లో మనం చదవాల్సినటువంటి అతి ముఖ్యమైన ఆర్టికల్స్లో చూద్దామండి. ఆంధ్రప్రదేశ్లో వృద్ధి రేటు గత 2 ఆర్థిక సంవత్సరాలుగా మందగించిందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సర్వే నివేదిక ఈ విషయాన్ని స్పష్టంగా ప్రస్తావించింది. ఏ రాష్ట్ర అభివృద్ధినైనా సరే గణించేందుకు ఆ రాష్ట్ర ఆదాయమే కీలక సూచి మరియు రాష్ట్ర ఉత్పత్తి ఎందుకు అద్దం పడుతుందని చెప్పేసి మెన్షన్ చేశారు. కానీ 2015 నుంచి 2020 మధ్య తీసుకున్నట్లయితే గత 2 సంవత్సరాలుగా రాష్ట్ర ఆదాయం బాగా మందగించిందని మరియు కోవిడ్-19 కారణంగా కూడా ఉత్పత్తి బాగా తగ్గిపోవడం జరిగిందనే విషయాన్ని ఇక్కడ మెన్షన్ చేశారు. ఇందులో ఈ బాక్స్ చాలా చాలా ఇంపార్టెంట్, కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలండి. ఏంటంటే స్థూల ఉత్పత్తిలో, దట్ ఈస్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్లో, జీడిపిలో మనం చూసుకున్నట్లయితే వ్యవసాయ, అగ్రికల్చర్, ఇండస్ట్రీస్ అండ్ సర్వీసెస్ సెక్టార్లదే కీలక పాత్ర. వ్యవసాయ మరియు అనుబంధ సంస్థలు 2015 నుంచి 2019 మధ్య వరుసగా 8.31%, 14%, 18% అండ్ 3.84% అండ్ 19%కి వృద్ధి రేటును అంచనా వేశారు. అంటే వ్యవసాయ రంగంలో, అగ్రికల్చర్ సెక్టార్లో ఈ విధంగా సంవత్సరానికి మనం వృద్ధి రేటును క్యాలిక్యులేట్ చేయడము, వ్యవసాయ రంగం తర్వాత పారిశ్రామిక రంగంలో ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయడము అండ్ సేవా రంగంలో ఈ విధంగా ఉంది అనే విషయాన్ని తెలియజేశాడు. మరియు స్టూడెంట్స్, మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉందండి. దేశ ఆర్థిక స్థూల ఉత్పత్తిలో నేషనల్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, జీడిపిలో క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే జీడిపికి సర్వీసెస్ సెక్టార్ నుంచి ఎక్కువగా జీడిపికి కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది. సర్వీసెస్ సెక్టార్కి ఎక్కువ అమౌంట్ వస్తుంది. సర్వీసెస్ సెక్టార్ తర్వాత ఇండస్ట్రియల్ మరియు తర్వాత ప్రైమరీ సెక్టార్ నుంచి భారత ఆర్థిక వ్యవస్థకి, ఎకానమీకి జీడిపి రూపంలో కాంట్రిబ్యూట్ చేస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్కి మాత్రము అగ్రికల్చర్ సెక్టార్స్ నుంచి ఎక్కువగా జీడిపి వస్తుందనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. అంటే ఏపీ బైఫర్కేషన్ అయిన తర్వాత 2014 సంవత్సరంలో ఆంధ్ర, తెలంగాణ 2 రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత సర్వీసెస్ ప్లస్ ఇండస్ట్రీ సెక్టార్స్ అన్నీ కూడా హైదరాబాద్ రాష్ట్రాలు ఉండిపోవడం వలన ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇండస్ట్రీస్ లేకపోవడము, సర్వీసెస్ సెక్టార్స్ ప్రారంభమవకపోవడం వలన రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి కావాల్సినటువంటి స్టేట్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ తగ్గిపోయింది. ఓన్లీ వ్యవసాయ సంబంధ సంస్థల నుంచి మాత్రమే రాస్తుంది. అలాగే భారతదేశంలో పాటు ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ రంగం మీద దాదాపుగా 76% పాపులేషన్ డిపెండ్ అయి ఉన్నారు. కాబట్టి ఎప్పుడైతే వ్యవసాయ రంగం వెనకబడుతుందో ఆటోమేటిక్గా రాష్ట్రం వెనకబడే అవకాశం ఉంటుంది. సో ఇండస్ట్రియల్ సర్వీసెస్ సెక్టార్ ఏ రాష్ట్రాల్లో అయితే ఎక్కువగా ఉంటాయో అక్కడ జీడిపికి ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఎకనామిక్ సర్వే ఏం తెలియజేస్తుందంటే వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల్లో ఆ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి ఏ విధంగా ఉందనే విషయాన్ని తెలియజేస్తుంది. చాలా 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 ఇంపార్టెంట్ అండి. రాష్ట్ర స్థూల ఉత్పత్తి లెక్కింపులో వ్యవసాయ రంగాందే కీలక పాత్ర, తర్వాత ఇండస్ట్రీస్, తర్వాత సర్వీసెస్ సెక్టర్గా మనం చూస్తూ ఉంటాం. సో ఇక్కడ అదే విషయాన్ని ఇక్కడ మెన్షన్ చేశారండి. పశు సంవర్ధక శాఖలో 8.5% ఉద్యాన. సో వ్యవసాయ రంగము తన యొక్క అనుబంధ సంస్థల్లో మనకు ఎక్కువగా పండ్ల తోటలు, ఉద్యానవనాలు, పశు సంవర్ధక శాఖలో ఎక్కువగా వృద్ధి రేటు ఉంటుంది. అలాగే మత్స్య శాఖ కూడా దీంట్లో కవర్ అవుతుంది. కాబట్టి సో ఈ విషయాన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టద్దు. ఓకే మై డియర్ స్టూడెంట్స్, సో ఇది చూడడానికి చాలా చిన్న టాపిక్, బట్ ఎవరైనా సరే సివిల్ సర్వీసెస్ కానీ గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిపేర్ అవుతుంటే ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే మీద కంపల్సరీగా చాలా చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా విద్యార్థులు విడిచిపెట్టద్దు. సో తర్వాత మనము నెక్స్ట్ టాపిక్ మూవ్ అవుదామండి. సో ఇదే టాపిక్లో కింద కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉంటే మనం చూద్దాం. రైట్, సో ఇది సేమ్ విషయం తెలియజేస్తుంది, ఇది ఇంపార్టెంట్ ఏం కాదు, దీంట్లో మనం తీసేయచ్చండి. తర్వాత గుర్తుపెట్టుకోండి, అప్పుల బాధతో ఇది అవసరం. రైతు బలవంతపు మరణం చేశారు అంటే దీనికోసం ఏమైనా కమిటీ కానీ ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లయితే సో ఆ కమిటీ కూడా ఒకసారి మనం చదువుకోవాల్సి ఉంటుంది.
తర్వాత మనం పేజ్ నెంబర్ 6 అండి, ఎడిటోరియల్ పార్ట్స్కి వెళ్ళిపోతాము. సో ఈ ఎడిటోరియల్ స్టూడెంట్స్, ఈ ఎడిటోరియల్ పార్ట్స్లో మనకి 2 ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కనిపిస్తాయి. సో ముందుగా ఫస్ట్ ఆర్టికల్ మనం చూసినట్లయితే, సో ఇంకెప్పుడు సమగ్ర ఉద్దీపన అనేటువంటి ఆర్టికల్ ఒకటి ప్రచురించడం జరిగింది. సో ఈ ఆర్టికల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సో కరోనా వైరస్ దాటికి సో దేశార్థికం భారీ కుంగుదలను మరియు దుష్పరిణామాలను ఎదుర్కొంటుందని ఇక క్రిసిల్ అనే ఒక పదం వాడారండి. క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ అని ఒక ఇంటర్నేషనల్ ఏజెన్సీ మనం చెప్తాం. ఈ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ అంటే ఏంటంటే, సో క్రెడిట్ ఇన్ఫర్మేషన్ లిమిటెడ్, సో క్రిసిల్, CRICIL, క్రిసిల్. సో క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ ఏం చెప్తున్నాయంటే, సో స్థూల దేశీయ ఉత్పత్తిలో 5% గనక క్షీణిస్తున్నట్లయితే కార్పొరేట్ సంస్థల రాబడులు 15% మేర పడిపోతాయనేది అధ్యయనం చేస్తున్నారు. ఎప్పుడైతే ఈ పరిశ్రమలు తమ యొక్క ఆదాయాన్ని కోల్పోతారో ఆటోమేటిక్గా సిబ్బందిపై ఆ జీతాల మీద ఒత్తిడి పడుతుందని, తర్వాత వరుస సమస్యలతో ఉక్కిరిబిక్కిరవుతాయి సూక్ష్మ మరియు చిన్న మధ్య తరహా సంస్థలు, దీనికి MSME అంటామండి. ఈ MSMEల మీద ఎక్కువగా భారం పడే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. సో కాబట్టి ప్రభుత్వం ఇటీవల రిలీజ్ చేసినటువంటి ఆత్మ నిర్భర్ అభియాన్ ప్యాకేజ్ దాదాపుగా 20 లక్షల కోట్ల రూపాయలని ప్రభుత్వం కేటాయిస్తుందని చెప్పేసి అన్నారు. ఈ ప్రత్యేక ప్యాకేజీ వచ్చి నెల రోజులు కంప్లీట్ అవుతోంది. కానీ చిన్న పరిశ్రమలకు నిధుల కొరత తలెత్తకుండా వీలైన తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ వారం క్రితమే ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఈ దిశానిర్దేశం చేసిన ఆర్టికల్ కనిపిస్తుందండి. సో ముఖ్యంగా ఈ ఆర్టికల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ విశ్లేషణ ఆధారంగా తీసుకొని ప్రభుత్వము త్వరితగతిన ఈ లఘు పరిశ్రమలకు, చిన్న పరిశ్రమలు కనుక ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వనట్లయితే ఆర్థిక వ్యవస్థ అనేది కుంటుపడిపోతుంది అనే విషయాన్ని ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్, డెఫినెట్గా మనం చదవాల్సి ఉంటుంది. సో కాబట్టి ఈ ఆత్మ నిర్భర్ అభియాన్ అనే ప్రాజెక్ట్ గురించి మీకు ఆల్రెడీ యోజన మ్యాగజైన్లో కవర్ చేశాము. సో జూన్ 2020లో నిర్భర్ అభియాన్ అనేటువంటి ప్రాజెక్ట్ మీద 5 పిల్లర్స్ కనిపిస్తాయి మీకు. ఆ 5 పిల్లర్స్ ఏంటి అనేది దాంట్లో డిస్కస్ చేసాము. సో 100% ఆ యోజన మ్యాగజైన్ని కవర్ చేయండి. రైట్ అండి. సో రెండవ ఆర్టికల్ వచ్చేసి, సో తొలగాలి ప్రతిష్టంభన, సో అత్యున్నత స్థాయి దౌత్య చర్యలు అవసరము. అంటే ఇటీవల భారత్ మరియు చైనాల మధ్య వాస్తవాధీన రేఖ, దీన్ని మనం లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్గా పిలుస్తూ ఉంటాము. సో ఇక్కడ జరిగేటువంటి గొడవల గురించి కొన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అడగడం జరిగింది. సో ఒకసారి జనరల్ ఒపీనియన్ కోసం మీరు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చదవండి. అలాగే ప్రభుత్వం ఎటువంటి డిప్లొమాటిక్ సిచ్యువేషన్స్కి వెళ్ళినట్లయితే ఈ సిచ్యువేషన్ని ఎంత త్వరగా మనం క్లియర్ చేయగలిగితే అంత మంచిదనే విషయాన్ని ఆర్టికల్లో కవర్ చేస్తూ ఉన్నారు. తర్వాత కాగుతున్న ధరాతలం, సో పచ్చని చెట్లతో రక్షణ. సో ఇది ముఖ్యంగా దేనికోసం తెలియజేస్తుందంటే ఎన్వైరన్మెంటల్ గ్లోబల్ టెంపరేచర్స్ గురించి మాట్లాడుతుంది. ఈ భారీ ప్రకృతి వైపరీత్యాలు వచ్చే అవకాశం దేనికోసము అంటే, ఎప్పుడైతే భూ టెంపరేచర్స్ దాదాపుగా 0.7 డిగ్రీ సెల్సియస్ మేర పెరిగాయని తాజా అధ్యయనంలో పేర్కొన్నారని, ఇలా పెరగడం వల్లనే అనేక ఉత్పాతాలు జరుగుతున్నాయి, డిజాస్టర్స్ జరుగుతున్నాయి అనేది ఈ ఆర్టికల్లో కవర్ చేస్తున్నారు. సో అలాగే పట్టణాలు మరియు నగరాలపై ఒత్తిడి పెరుగుతోందని, భూతాపాన్ని కంపల్సరిగా తగ్గించాలనే విషయాన్ని ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ జస్ట్ నార్మల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మెన్షన్ చేశారు. ఒక్కసారి జనరల్ రివిజన్ చేయండి, నో నీడ్ టు మేక్ ఎనీ నోట్స్ అవుట్ ఆఫ్ ఇట్. తర్వాత ఆశాబలం బంధాలకు అలవాటు, ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదండి. సో నెక్స్ట్ పేజీలో ఈనాడు అమరావతి, సో ఇది డిస్ట్రిక్ట్ పేజ్ కవర్ చేస్తుంది స్టేట్ అయితే. సో డిస్ట్రిక్ట్ పేజ్లో అంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇది మీకు కనిపించదు. సో నెక్స్ట్ 8th పేజ్కి మనం వెళ్ళినట్లయితే 8th పేజ్లో కూడా విజయవాడ తూర్పు కొన్ని లోకల్ న్యూసెస్ అన్నీ మీకు కనిపిస్తూ ఉంటాయి. ఇన్ కేస్ మీకు ఓకే టైం ఉందనుకుంటే లోకల్ న్యూస్ కూడా మీరు సో చదవండి. ఏమైనా ప్రాజెక్ట్స్ అయినా ఉంటే మీరు దాంట్లో చెక్ చేసుకోండి. ఇక 9th పేజ్లో వసుంధర మీకు కనిపిస్తుంది నెక్స్ట్ పేజ్లో. సో 9th పేజ్ కూడా మీకు అంత ఇంపార్టెంట్ ఏం కాదు. సో 9th పేజ్లో రైట్. సో 8వ పేజ్లో విజయవాడ తూర్పు అనేటువంటి ఆర్టికల్స్ కనిపిస్తాయి. ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది అది. మీరు టైం ఉంటే శాసనసభలో తీర్మానం చేయడం, అవినీతి నిర్ణయం, ఇలా కొన్ని లోకల్ ఆర్టికల్స్ కనిపిస్తూ ఉంటాయండి. తర్వాత మనం 9వ పేజీలో చూస్తాం. 9వ పేజీలో అంత వసుంధర గురించి కనిపిస్తుంది, అంత ఇంపార్టెంట్ ఏం కాదు, జస్ట్ లీవ్ చేసేయచ్చు మీరు. సో 10వ పేజీలో అంతా కూడా ఛాంపియన్స్ క్రికెట్ న్యూస్ గురించి మీకు కనిపిస్తుంది, ఇది కూడా మీకు అంత ఇంపార్టెంట్ ఏం కాదు. సో 11వ పేజ్ మాత్రం ఇక్కడ కొంచెం బీసీ నాయకులపై కక్ష, ఇది పొలిటికల్ న్యూస్ కాబట్టి అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు. సో మనకి ఈనాడు పేపర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చెక్ చేసుకున్నట్లయితే కొన్ని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన న్యూస్ కవర్ చేసే అవకాశాలు ఉంటాయి, కొంచెం మీరు అది అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో తర్వాత నీరు చెట్టు పనులు పరిశీలిస్తున్నాం, సో హైకోర్టులో ప్రభుత్వం కౌంటర్. ఈ నీరు
చెట్టు పనులు ఎప్పుడు మొదలయ్యాయి దాని గురించి ఒకసారి చదవడం కంపల్సరీగా పెట్టుకోండి. తర్వాత సో గాల్వాన్ నదిపై డ్రాగన్ పడగ. సో ఈ గాల్వాన్ నది గురించి ఇప్పుడు గొడవలు జరుగుతున్నాయి కాబట్టి సో దీనికి సంబంధించి ఏమైనా న్యూస్ వచ్చినట్లయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు ఒకసారి మ్యాప్ కూడా చెక్ చేసుకోండి. ఈ గాల్వాన్ న్యూస్కి సంబంధించి ఏమైనా న్యూస్ వస్తుందా, సో అక్కడ ఏ ప్రాంతంలో ఉంది, ఏ నది ప్రవహిస్తుంది, ఇలా మీరు అవన్నీ కూడా ఒకసారి చూడొచ్చు. సో నేను ఇంపార్టెంట్ అయితే డెఫినెట్ కవర్ చేస్తాను, జస్ట్ ఫర్ ఐడియా కోసం మీకు చెప్తున్నాను అనమాట. తర్వాత కొత్త పటానికి నేపాల్ ఎగువ సభ ఆమోదం. ఇవి కొంచెం మనం కవర్ చేయాల్సినటువంటి టాపిక్స్ ఈరోజు. ఇందులో మనము ఇటీవల నేపాల్ గవర్నమెంట్ 2 సభలో కూడా కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ని కవర్ చేస్తూ వాళ్ళు ఒక తీర్మానం తీసుకొచ్చారు. దాంట్లో వివాదాస్పద రాజకీయ చిత్రపటానికి గురువారం నేపాల్ పార్లమెంట్లోని సో ఎగువ సభలో నేపాల్ పార్లమెంటు ఎగువ సభలో ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఇందులో ఏ ప్రాంతాలు తీసుకున్నారు అంటే నేపాల్ జాతీయ చిహ్నంలో లిపులేక్, లిపియాదురా, కాలాపని ఈ 3 ప్రాంతాలని అధికారంగా వాళ్ళు భాగస్వామ్యం తీసుకొని దాదాపుగా 57 మంది సభ్యులు ఉన్నటువంటి ఎగువ సభలో అందరూ కూడా బిల్లును వ్యవహరిస్తూ ఓటు వేశారనే విషయాన్ని తెలియజేశారు ఇక్కడ. ఇవి ఎందుకు అంటే 80 కిలోమీటర్ల మార్గాన్ని మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు సో ఇటీవల లిపులేక్ పాస్ని అటు ఉత్తరాఖండ్లోని దార్చులా నుంచి లిపులేక్ వరకు ఒక మార్గాన్ని ప్రారంభించడం జరిగింది. సో ఈ మార్గము ఈ నేపాల్ ప్రాంతాన్ని కవర్ చేసే విధంగా ఉంది అనే విషయం వలన వీళ్ళు ఇటీవల తీర్మానం తీసుకోవడం జరిగింది. సో డెఫినెట్గా ఇది ఇంపార్టెంట్. సో ఏ ప్రాంతాలని కలుపుతూ ఇటీవల నేపాల్ ప్రభుత్వము ఒక ఏకగ్రీవ ఆమోదం తీసుకొచ్చిందనే విషయాన్ని అడిగే అవకాశం ఉంది. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని విడిచిపెట్టద్దు, 100% మీరు చదవండి. దెన్ కమ్ టు ద నెక్స్ట్ న్యూస్. కొత్త కేసుల్లో మళ్ళీ రికార్డు అవసరం లేదండి. ఇది చాలా ఈరోజు మనం అతి ముఖ్యమైనటువంటి న్యూసెస్లో ఈరోజు నేను కవర్ చేయబోయేది సో గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ యోజన. సో వాట్ ఈస్ ఇంపార్టెన్స్ ఆఫ్ న్యూస్ ఈస్ వలస కార్మికుల కోసము 50,000 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి అతి ముఖ్యమైనటువంటి ప్రాజెక్టే గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్. ఈ గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ ఎక్కడ ప్రారంభించబోతున్నారు, అలాగే ఏ రాష్ట్రాలను కవర్ చేస్తుంది అనేది మనకి ఇక్కడ కనిపిస్తుందండి. దీనికోసం ప్రత్యేకంగా నేను ఒక వీడియో చేయడం జరిగింది. సో ఆ వీడియోలో ఆ స్లైడ్స్లో మనం ఇదే టాపిక్ చూస్తాము, ఇమీడియట్గా మీకు అప్లోడ్ చేస్తాం. ముందుగా చూద్దామండి వలస కార్మికుల కోసం. అంటే భారతదేశంలో అనేక రాష్ట్రాల నుంచి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఈ వలస కార్మికులు అంటాం, మైగ్రెంట్స్ అంటూ ఉంటాం, టెంపరీ మైగ్రెంట్స్ అని, పర్మనెంట్ మైగ్రెంట్స్ అంటూ ఉంటాం. సో వీళ్ళందరూ ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వర్క్స్ నిమిత్తం కోసం వెళ్తూ ఉంటారు. సో అయితే బికాజ్ ఆఫ్ COVID-19 లాక్డౌన్ వలన తిరిగి వాళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం ఉంది. చాలామంది వాళ్ళ సొంత ప్రాంతాలకు వచ్చేస్తున్నారు. మరి వచ్చిన తర్వాత వాళ్ళకి లైవ్లీహుడ్ కండిషన్స్ ఏంటి అంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్లో కొన్ని వర్క్స్ చూపిస్తున్నారు, బట్ స్టిల్ సరిపోవడం లేదు. అందుకోసమని 125 రోజుల ఉపాధి లక్ష్యంతో, ఇది చాలా ఇంపార్టెంట్ అండి, 125 రోజుల ఉపాధి లక్ష్యంతో 50,000 కోట్లతో ఒక సరికొత్త ఉపాధి కార్యక్రమాన్ని ఇటీవల కేంద్ర ప్రభుత్వం, దట్ ఈస్ టుమారో ఇట్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్ బై నరేంద్ర మోడీ, బీహార్లోని కరగియా జిల్లాల్లో రేపు ఉదయం 11 గంటలకి ఈ ప్రాజెక్టు స్టార్ట్ చేయబోతున్నారు. అంతా కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే అయిపోతుంది, లైవ్ ప్రాజెక్ట్ అనమాట. సో ఎందుకోసం అంటే ఇప్పటిదాకా ఉన్నటువంటి ఒక 25 పథకాలను బడ్జెట్లో కేటాయించిన నిధుల ఆధారంగా ఈ పథకానికి కేటాయించబోతున్న అంశాన్ని మనకు తెలుస్తుందండి. 125 రోజుల పూర్తి చేయాలనే ఉద్దేశంతో లక్ష్యాన్ని ఏర్పాటు చేశారు. సో ఓకేనండి. సో ఏ రాష్ట్రాలు కలుస్తుందంటే బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఒరిస్సా మరియు జార్ఖండ్. సో ఈ రాష్ట్రాలు కంపల్సరీగా అంటే 1, 2, 3, 4, 5, 6 ఈ 6 రాష్ట్రాల్లో ఈ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. సో దీని మీద మనము నెక్స్ట్ స్లైడ్లో మనకి ఇంపార్టెన్స్ ఏంటనేది మనం ఒకటి చూడడం జరుగుతుంది. సో గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ అనే ప్రాజెక్ట్ దేనికోసం అంటే వలస కార్మికుల కోసము మరియు ఎంపవరింగ్ రూరల్ ఇండియా అనే ఆర్టికల్స్లో మనం చదువుతామండి. రైట్ మై డియర్ స్టూడెంట్స్, నెక్స్ట్ ఆర్టికల్ కొంచెం ముందుకు వెళ్దాము. సో ఇంక ఈ పేజ్లో ఇదే ఇంపార్టెంట్ అండి. 13 పేజ్కి వెళ్ళిపోదాము. 13 పేజ్లో ఇది చాలా ఇంపార్టెంట్. బొగ్గు ఎగుమతుల్లో భారతదేశము నెంబర్ 1 పొజిషన్కి ఎదగాలి అనే విషయాన్ని నరేంద్ర మోడీ గారు పిలుపునిస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద బొగ్గు ఎగుమతులుగా భారతదేశం మారాలని. అంటే ఇది క్లైమేటిక్ చేంజ్కి విరుద్ధంగా అనిపించవచ్చు, బట్ స్టిల్ సో బొగ్గు ఉత్పత్తి భారతదేశంలోనే ఎక్కువగా ఉంది కాబట్టి
సో ప్రపంచ దేశాలకి మనం ఉత్పత్తి చేసి దాన్ని ప్రొడ్యూస్ చేసి వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేయొచ్చు అనే అంశాన్ని ఇందులో మనకు కనిపిస్తుంది. సో ఇది ఒక ఆర్టికల్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇండస్ట్రీస్ కవర్ చేస్తుంది కాబట్టి డెఫినెట్గా మనం చదవాల్సి ఉంటుంది. చాలా ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీలో భాగంగా ప్రకటనకు కార్యరూపంలోకి తెస్తూ గురువారం 41 బొగ్గు బ్లాకుల వేలం ప్రక్రియను కార్యరూపం తీసుకొచ్చారు. తద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ బొగ్గుకు సంబంధించి 5 నుంచి 7 ఏళ్లలో ఈ రంగంలోకి 33,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని ప్రధానమంత్రి అంచనా వేశారు. బొగ్గు రంగంలో స్వయం సమృద్ధిని సాధించే దిశగా పడిన అతిపెద్ద అడుగు ఇది అని అభివర్ణించారు. సో కోవిడ్-19 పాఠాలు నేర్పిన విషయాన్ని కూడా ప్రస్తావించడం జరిగిందండి. సో దిగుమతుల రూపేణా 30,000 కోట్ల రూపాయల ఆదా అనే విషయాన్ని తెలియజేస్తుంది. ఓకేనండి, సో చాలా సింపుల్. సో చేపట్టినటువంటి 41 బొగ్గు గనులను ఏ విధంగా పారదర్శకంగా ఏ విధంగా వేలం వేస్తున్నారనే విషయాన్ని ఇక్కడ మెన్షన్ చేశారు. జస్ట్ మీరు ఒక ఆర్టికల్ చదవండి సరిపోతుంది. నెక్స్ట్ పేజ్ 15లో ఇవన్నీ కూడా హాయ్ బుజ్జి ఇవన్నీ అంత ఇంపార్టెంట్ ఏం కాదు, మీకు తెలుసు. సో ఏది ఇంపార్టెంట్ అనే విషయాన్ని మనం కవర్ చేస్తున్నాము. సో 16వ పేజ్కి వెళ్తున్నాం. 16వ పేజీలో కూడా అంత ఇంపార్టెంట్ ఏం లేదు. సో కరోనాను కట్టడి చేద్దాము, జనరల్గా ఇన్ఫర్మేషన్ అంటే ఎంత ఇంపార్టెంట్ ఏం కాదు, జస్ట్ మీరు పక్కన పెట్టేయచ్చు. సో అండ్ లాస్ట్ పేజ్ ఫర్ టుడే న్యూస్ పేపర్. సో ఈ ఏడాది ఇంట్లోనే యోగా దినోత్సవం సెలబ్రేట్ చేసుకోవాలని, సో యోగాని ఎంత అద్భుతంగా భారతదేశం ఇంప్లిమెంట్ చేస్తుంది లాస్ట్ టైం మనం చూడడం జరిగింది. అలాగే చైనాలో మైనారిటీల అణచివేతకు వ్యతిరేకంగా అమెరికా ఆంక్షల చట్టము, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కువగా సివిల్ సర్వీసెస్ వాళ్ళకి గ్రూప్ 1 ఉపయోగపడుతుంది. సో మీగర్ మానవ హక్కుల విధాన చట్టం అనేటువంటి బిల్పై ఇటీవల ప్రభుత్వము, దట్ ఈస్ ట్రంప్ గవర్నమెంట్, దట్ ఈస్ బ్రిటిష్, హ్యాస్ ఇనాక్టెడ్ వన్ ఇంపార్టెంట్ లా. ఇది చైనా వాళ్ళు మా మీద ద్వేషపూరిత చట్టంగా దీన్ని వ్యతిరేకిస్తున్నాం అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే చైనాలోని దాదాపుగా 10 లక్షల మంది ఈ జిన్జియాంగ్, ఒక నిమిషం ఉండండి, ఈ ఏరియాను కూడా మనం చూద్దాము. జిన్జియాంగ్లో దాదాపుగా 10 లక్షల మంది మీగర్ ముస్లిమ్స్ శిక్షణ కేంద్రాల్లో ఉండిపోయారని, వాళ్ళ మీద చైనా అట్రాసిటీస్ని తయారు చేస్తుందని, వాటికి వ్యతిరేకంగా యుఎస్ఏ మీగర్ మానవ హక్కుల విధాన చట్టం 2020ని, దట్ ఈస్ మీగర్ హ్యూమన్ రైట్స్ పాలసీ యాక్ట్ 2020ని అధ్యక్షుడు ట్రంప్ ఆమోద ముద్ర వేశారని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుందండి. సో ఇదే విషయాన్ని చైనా కౌంటర్ చేస్తోంది. సో మా అంతర్గత విషయాల్లో పరాయి దేశమైనటువంటి అమెరికా ఏ విధంగా చట్టాలు చేస్తుంది, కాబట్టి మా ఇంటర్నల్ అంశాలకు సంబంధించి చేసే అధికారం అమెరికాకు లేదు, కాబట్టి మేము వ్యతిరేకిస్తున్నాం అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తుంది. అలాగే ఇంకొక ఆర్టికల్ కూడా ఉంది. సో ఇది ఒకసారి మీరు గమనించండి. సో ఇందులో దక్షిణాసియాలో భారత్ను అడ్డుకోవడమే డ్రాగన్ లక్ష్యం అనేటువంటి ఆర్టికల్ కూడా ఇక్కడ కవర్ చేస్తుంది. అమెరికా మేధో సంస్థ నివేదిక బీజింగ్లో సో అంటే భారతదేశానికి అత్యంత ఇంపార్టెంట్ అవకాశాలు ఉన్నాయి, కోవిడ్-19 వల్ల చైనాని ఎవరు కూడా పట్టించుకోవడం లేదని. సో భారత్కి మంచి అవకాశం ఉంది, దాన్ని అడ్డుకోవడానికి భారత్ని ఈ విధంగా ఇబ్బంది పెడుతుందనే ఆర్టికల్ని ఇక్కడ కవర్ చేయడం జరిగిందండి. సో మై డియర్ స్టూడెంట్స్, ఇవి ఈరోజు హిందూ న్యూస్ తెలుగు ఈనాడు న్యూస్ పేపర్కి సంబంధించినటువంటి అతి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ టాపిక్స్. న్యూస్ పేపర్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం విడిచిపెట్టద్దు, మనం కవర్ చేసుకోవచ్చు.